విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో స్వచ్ఛ సర్వేక్షణ్ భాగంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పాల్గొని స్వచ్ఛంద ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి నెల 3వ శనివారం పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. విజన్ 2047లో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించిందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా నిషేధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కొంత సమయం కేటాయిస్తానని సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ భాగంగా ప్రతి నెల 3వ శనివారము సొసైటీలో ప్రతి చోట అన్ని ఆఫీసెస్లో అన్ని ఊర్లో అన్ని గ్రామ పంచాయతీ ఆఫీసెస్లో అన్ని దగ్గర ఈ స్వచ్ఛతా కార్యక్రమం చేపడుతూ ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చి ఈ క్లీన్లీనెస్ అనేది ఒక వే ఆఫ్ లైఫ్గా ముందు తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా అన్ని మండలాల్లో అన్ని గ్రామ పంచాయతీలో కూడా ఈ కార్యక్రమం జరిపి ప్రతి ఒక్క ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఆఫీస్ ప్రాంతాన్ని క్లీన్ చేసుకోవడము, అట్లా ఎక్కడైనా గార్బేజ్ వలనబుల్ పాయింట్స్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని క్లీన్ చేయడము, ఎక్కడ మరీ పెద్దగా ఉంటే అది కంటిన్యూస్గా చేస్తూ అక్కడ గార్బేజ్ వేయకుండా చూసుకుంటూ ఏదైతే హౌస్ హోల్డ్ చెత్త వస్తుందో దీన్ని తడి చెత్త పొడి చెత్తగా విభజించి దాన్ని వచ్చే ఈ మన శానిటైజర్ సిబ్బందికి అద్దు చేస్తే వాళ్ళు దాన్ని ప్రాపర్గా వినియోగిస్తూ ఈ తడి చెత్త అయితే దీన్ని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్కి తీసుకెళ్ళి అక్కడ దాన్ని ఎరువులుగా మార్చి ఎరువుని మళ్ళీ మనం అమ్ముకొని దానికి వచ్చే డబ్బులతో మళ్ళీ దానికి గ్రామ పంచాయతీకి నిధులు వచ్చేలా కూడా ఇది అవకాశం ఉంటుంది. ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా పబ్లిక్ నా విన్నపం ఏంటంటే ముఖ్యంగా విజయవాడ నగరము అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కొంచెం డిసిప్లిన్గా ఎక్కడైతే చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మా ఇంటి బాగుంటే చాలు బయట పడేద్దామనే కాకుండా దాన్ని ప్రాపర్గా ఒక డస్ట్బిన్లో వేసి ఏదైతే సిబ్బంది వస్తారో వాళ్ళ చేతికి అంత చేస్తే దాన్ని తీసుకెళ్ళి దాన్ని ప్రాపర్గా సైంటిఫిక్గా దాన్ని డిస్పోజ్ చేస్తారు. అప్పుడు మన సమాజం బాగుంటుంది, పరిశుభ్రత బాగుంటుంది, ఈ డ్రైనేజెస్ బ్లాకింగ్ అవ్వదు. అలాగే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా ఆపి మనము ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ వాడుకుంటే ఈ డ్రైనేజ్ బ్లాక్ అవ్వడం కానీ అలాగే పరిసరాలు ఈ పొల్యూషన్ అవ్వడం కానీ తగ్గుతుంది. కాబట్టి ఈ దిశలో అడుగు వేయాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర అలాగే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ ఆఫీసెస్లో కంపల్సరీగా ఈ చెత్త అయితే ఉందో దానికి ప్రాపర్గా సైంటిఫిక్గా డెలివరీ చేసి దాన్ని డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. క్లీన్గా ఉంచుకోవడం అన్ని ఆఫీసెస్ మీరు చూస్తారు, ఇంక వచ్చే ఒక వారంలోనే చూస్తారు. అన్ని ఆఫీసెస్లో ఇది ఆల్రెడీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ క్లీన్గా వాళ్ళ ప్రజల పత్రం ఉంచుకొని అక్కడి నుంచే లీడింగ్ బై ఎగ్జాంపుల్ చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను.